బయట నుంచి చూస్తే మాత్రం ఆ కుటుంబంలో పెద్ద సమస్య ఏమీ కనిపించదు. భర్త చూడ్డానికి బాగానే ఉన్నాడు, సంపాదన ఉంది, భార్యకు స్వేచ్ఛను కూడా ఇస్తున్నాడు, ప్రేమగా చూసుకుంటున్నాడు కూడా. పైగా ఆమె చదువుకోవాలనే ఉద్దేశంతో కాలేజీకి కూడా పంపిస్తున్నాడు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ఇవన్నీ చూసిన మనకు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది: ఇంత బాగున్న భర్తను వదిలి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అని. ఇటీవల ఒక మహిళ తన భర్తను వదిలి పరిచయమైన ఒక కండక్టర్తో వెళ్ళిపోయిందనే విషయం మనకు తెలిసిందే. మరి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అని బయట కనిపించే విషయాల ఆధారంగా మాత్రమే నిర్ణయానికి రావడం సరైనది కాదు. అది వ్యక్తిగత సమస్య కావచ్చు, భావోద్వేగ దూరం కావచ్చు, వారి వైవాహిక జీవితంలో మనకు తెలియని మరేదైనా సమస్య కావచ్చు. నిజం వాళ్ళిద్దరికీ తెలుసు. అందుకే మనం ఊహను నిజంగా చెప్పకుండా ఒక జీవిత పాఠంగా మాత్రమే చూడాలి. కంటికి కనిపించేది చూసి ఒక కుటుంబం గురించి పూర్తి తీర్పు ఇవ్వకండి. ప్రతి బంధానికి బయట కనిపించని ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎవరు తప్పు ఎవరు సరైన వారు అని నిర్ణయించడం మన పని కాదు.